సో రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అంటే నిజంగా కొత్తగా ఉంది వినడానికి. బట్ ఎలా స్టార్ట్ చేశారు, దాని వెనుకలో ఉన్న మోటో ఏంటి? సో మనం ఇండివిజువల్గా చేసిన ప్రయాణం రియల్ ఎస్టేట్ చేయాలని చాలామంది అనుకుంటారు, జాయిన్ అవుతారు, ఎక్కడో దగ్గర ఇబ్బంది పడి 1-2 ఇయర్స్లో మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తారు. తీసుకున్న కస్టమర్స్కి ప్రాబ్లం, వీళ్ళు మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రాబ్లం. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ప్రోజ్ అండ్ కాస్ట్ చెక్ చేసుకోవాల్సిన బేసిక్ నామ్స్ ఏంటి. ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో లోకల్లో చేసే రియల్ ఎస్టేట్ వేరు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇంత ముందుకులాగా ఏదో 4 ఉంగరాలు పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని అనా కొను నేనున్నా చూసుకుంటా అంటే కొనే పరిస్థితులు లేవు. సెటిల్మెంట్ దందాలు కాదు, లేవు. కస్టమర్కి అవేర్నెస్ ఎక్కువైంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రొఫెషనల్గా ఇంకొంచెం అప్డేట్ కావాలంటే దానికి పర్టికులర్ ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక వేదిక ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక మెయిన్ పిల్లర్స్ ఒక 5 మెంబర్స్ తోటి అది యూనివర్సిటీ స్టార్ట్ చేసాము. అది కాస్త 1400+ టీమ్ హైదరాబాద్ లో నెంబర్ 1 టీమ్ గా ప్రస్తుతానికి వెళ్తున్నాం. 5 మెంబర్స్ తో స్టార్ట్ చేసిన యూనివర్సిటీ స్టాఫ్ ఇప్పుడు 1400+ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఏముంది యూనివర్సిటీలో, కోర్సులు ఏంటి, అసలు ఎలా రన్ అవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరికి రాగానే మేము చేసే మొదటి కోర్స్ ఆఫర్ ఏంటంటే ట్రిపుల్ ఈ. ఎస్, బీటెక్ లో ఉన్న ట్రిపుల్ ఈ కాదు కదా? కాదు. బీటెక్ లో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో ఇక్కడ ట్రిపుల్ ఈ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అబౌట్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మార్కెట్స్ అండ్ బేసిక్ థింగ్స్. అంటే వేటిల్లో మనం రియల్ ఎస్టేట్ చేయాలి, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, వైటిడిఏ కానీ, రేరా సర్టిఫికేషన్ కానీ, ప్రాజెక్ట్ రిలేటెడ్గా అప్రోచెస్ కానీ, హిస్టరీ ఆఫ్ ది కంపెనీ కానీ, ప్రీవియస్ ఇక్కడ ప్లాట్స్ తీసుకున్న సిచ్యువేషన్స్ కానీ, మార్కెట్ స్టడీస్ కానీ, దీనికి సంబంధించింది మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అంటే ఎవ్రీ వీక్ థర్స్డే ఉంటుంది మీటింగ్ మాకు. ఒక 7 వీక్స్ మనం ట్రైనింగ్ ఇస్తాం. ఎట్ ద సేమ్ టైం కస్టమర్కి ఏం ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, కానీ ఇమీడియట్ గా లాభం రావాలనుకుంటారు. సో జస్ట్ ఇప్పుడే కొంటున్నాం అంటే ఇట్స్ బార్న్ బేబీ ఫస్ట్ బర్త్డే అయిపోయినాక నెక్స్ట్ డే నుంచి డ్యూటీ చేయలేడు కదా. కరెక్ట్. సో దాన్ని మనం ఎట్లా కస్టమర్ కి ఎడ్యుకేట్ చేయాలి. సో రియల్ ఎస్టేట్ భూమ్ లో ఉంది కాబట్టి ఇమీడియట్ గా లాభాలు వస్తాయి అనుకుంటారు చాలా మంది క్లయింట్స్, బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. అంతేనా? ఎస్, ఇట్స్ గ్రాడ్యువల్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్ గా ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయితే అంటే ఉన్నది పోగొట్టుకోవడం తప్పితే మనకు వచ్చేది ఏం లేదు. సో దట్ ఈస్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి ఎర్నింగ్. వెన్ యువర్ ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీటెడ్, సో వెన్ లెర్నింగ్ ఈస్ ఫినిష్డ్, ఎర్నింగ్ స్టార్ట్స్. సో దీంట్లో కూడా చాలా కంపెనీస్ కూడా ఏదైతే మనకు ఎగ్జిక్యూటివ్స్ కి వచ్చే ఇన్సెంటివ్ కొంత హోల్డ్ చేసి రిలీజ్ చేస్తారు వాళ్ళు. సపోజ్ నాకు ఒక 10 రూపీస్ వచ్చిందంటే 5 రూపీస్ హోల్డ్ చేసి 5 రూపీసే రిలీజ్ చేస్తారు వాళ్ళకి. సో అట్లా ఒక 10 ప్లాట్స్ 20 ప్లాట్స్ అయిన తర్వాత సమ్ ఆఫ్ ఒక 4-5 lakhs మనకు అక్కడ ఉండిపోతుంది. నిజంగా కంపెనీ తప్పు చేస్తున్నా, కస్టమర్ మోసం చేస్తున్నా బయటికి రాలేని సిచ్యువేషన్. ఎందుకంటే నా ఫండ్ అక్కడ కంపెనీలో ఉంది కదా. సో అట్లాంటి ఫ్రాడ్ కంపెనీలో పనిచేసి మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే కరెక్ట్ కాదు. సో నాలెడ్జ్ ఉండి కూడా, సో వితౌట్ క్యారెక్టర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఈస్ వెరీ డేంజరస్ టు ది సొసైటీ. కరెక్ట్. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కొంతమంది మంచిగా ఉంటారు, బట్ కంపెనీ బోర్డు తిప్పేసినప్పుడు పాపం వీళ్ళు నష్టపోతుంటారు. చాలా వరకు చూసుంటాం. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ యాక్చువల్ గా, రైట్? ఎర్నింగ్ లో పాయింట్. ఓకే, డన్. నెక్స్ట్ ఈ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. రియల్ ఎస్టేట్, ఎస్, ఓకే. ఎంటర్టైన్మెంట్ అనగానే, రియల్ ఎస్టేట్ అనగానే సాయంత్రం మంది తాగుతారు, ఎక్కడెక్కడో అంటే అనవసరమైన పనులు చేస్తుంటారు అనేది బాగా పబ్లిక్ లో ఉండిపోయింది. సో మా దగ్గర ఏంటంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, వీక్లీ ట్వైస్ బాక్స్ క్రికెట్, అంటే ఎవ్రీ 3 months కి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. సో టైం పీరియడ్ ఏంటంటే, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఉంటాయి క్లాసెస్? మనకు ఇండక్షన్స్ వచ్చేసి థర్స్డే మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళకి. ఆఫ్టర్నూన్ 1:30 వరకు వాళ్ళకి ఇండక్షన్ క్లాస్ ఉంటుంది. సో దాంతో పాటుగా ఈవినింగ్ 4 to 6 PM మనకు అప్రిషియేషన్ మీటింగ్ ఉంటుంది. అంటే లాస్ట్ వీక్ పర్ఫామ్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ అందరికి అప్రిషియేట్ చేస్తూ ప్లస్ మోటివేషన్ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 85 weeks నుంచి మేము రన్ చేస్తున్నాము. ఎవ్రీ వీక్ 250+ వస్తారు మనకు మీటింగ్ కి. హ్యూజ్ మీటింగ్. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటిదాకా ఆర్యూలో నేర్చుకుని బయటకు వచ్చారు? ఇట్స్ నెవర్ ఎండింగ్ నేర్చుకునేది. బట్ అట్లీస్ట్ ఎక్స్పర్ట్స్ మనకు ఒక 200 members ప్లస్ ఉన్నారు మన రియల్ ఎస్టేట్ యూనివర్సిటీలో. ఎంత ఫీ చార్జ్ చేస్తున్నారు మీరు? 0 fee. అదేంటి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా? అంతే, 0 fee, 0 qualification. సో మీకేం లాభం ఈ ఆర్యూ వల్ల? మనం ప్రపంచాన్ని జయించాలనేది పక్కన పెడితే, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మనకు అవుతున్నా మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం, మన టైం ఫ్రీడమ్ లేకపోవడం, చాలా మంది స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్స్ కి వాళ్ళని ఎట్లా బయటపడేయాలి,
ఎట్ ద సేమ్ టైం మేము కూడా స్ట్రాంగ్ అవుతాం కదా యాజ్ ఏ యూనివర్సిటీ. గివ్ బ్యాక్ టు సొసైటీ లాగా యూ హ్యావ్ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అని అంటున్నా నేను, ఎందుకంటే దే ఆర్ స్టూడెంట్స్. ఎంతమంది లైక్ మీ అంత స్థాయికి కాకపోయినా దే హ్యావ్ స్టార్టెడ్ అర్నింగ్ మనీ? 100+ మెంబర్స్ ఉన్నారు. ఓకే, నైస్. రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు అంటారా? ఆబ్వియస్లీ. డూస్ అండ్ డోంట్స్ ఏంటి? డెఫినెట్లీ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా మనకు స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యి 1 year 2 yearsలో ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు జాబ్ మనకు చాలా మంది చూస్తున్నాం మన మార్కెట్లో. కరెక్ట్. సో రియల్ ఎస్టేట్లో బేసిక్ స్టేజెస్ ఏముంటాయంటే, అంటే ప్రొఫెషన్ ఏదైనా ఉండొచ్చు ఇప్పటివరకు, బట్ కొత్తగా రియల్ ఎస్టేట్కి వస్తే మీరు డిపెండెంటే. అంటే మేము అంటే మీ సీనియర్ ఏదైతే చెప్తాడో, మీ లీడర్ ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే సక్సెస్ కాకపోవచ్చు. రంగస్థలం ఒకటైనా ఆట డిఫరెంట్ కనుక కొంచెం ఈ రియల్ ఎస్టేట్లో చెప్పింది చేసినప్పుడే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ గురువు ఎవరు రియల్ ఎస్టేట్లో? మా గురువు అంటే గంప గారు చెప్తాను నేను. అంతేనా? గంప నాగేశ్వరరావు గారు. అంటే ఇనిషియల్లీ ఐ స్టార్టెడ్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ సిన్స్ 2011-12 యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాం. లేటర్ ఆన్ మాకు ఈ లైఫ్ని ఇచ్చిందంటే లింగమయ్య గారు. సో బయట ఎన్నో చేశాము, ఇక్కడికి వచ్చినాక మాత్రం లింగమయ్య సార్ అని మా కజినే. సో తను మనకు ఈ లైఫ్ ఇచ్చారు. సో డిపెండెన్స్ స్టేజ్ తర్వాత ఇండిపెండెంట్గా చేయాల్సి, యాక్చువల్గా మార్కెటింగ్లోకి వచ్చినాక అట్లీస్ట్ ఒక 10 plots అమ్మేంత వరకు మీ లీడర్ సహాయంతో, లీడర్ సజెషన్ తోటే ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఇండిపెండెంట్గా చేయొచ్చు. అంటే మీరు ఓన్గా కస్టమర్ని అప్రోచ్ కావడం, ఓన్గా విజిట్స్ పెట్టుకోవడం, ఓన్గా క్లోజ్ చేసుకోవడం. సో వితౌట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ది లీడర్, సో మీరు క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్ డిపెండెంట్. సో మీరు ఎట్లయితే డిపెండ్ అయ్యి మార్కెట్లోకి వచ్చారో మీరు కనీసం ఒక 100 మందికి లైఫ్ ఇచ్చేటట్టుగా మీరు తయారు కావాలి. సో మీరు తీసుకున్న హెల్పే మళ్ళీ టీంకి ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా వచ్చే ఎగ్జిక్యూటివ్స్కి ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే మీరు కంటిన్యూగా రెగ్యులర్గా మార్కెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాగా మిమ్మల్ని అంటే అది స్టాలిన్ సినిమా, ట్యాగూర్ సినిమాలో ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు చెప్పుకోవచ్చు. అలా సో చైన్ చాలా పెద్దగా అయిపోయింటది ఇప్పుడు, అంతేనా? అవును. సో వాట్ ఈస్ యువర్ సాటిస్ఫాక్షన్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్లో లైక్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్తారు చాలా మంది, బట్ ఈవెన్ వీ కెనాట్ బై ఎవ్రీథింగ్ వితౌట్ మనీ. మేము చెప్పేది ఏంటంటే ప్రతిదీ మనం మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తారు యాక్చువల్గా, బట్ మేబీ అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఉంటుంది. బట్ ఈ ప్రపంచంలో ఉన్న ఏ కష్టానికైనా సొల్యూషన్, సొసైటీ అడిగే ఏ ప్రశ్నకు సమాధానమైనా డబ్బే. ఫస్ట్ దాన్ని సంపాదిస్తే 99.99% జెమ్స్ ఎట్లయితే డెటాల్ క్లీన్ చేస్తుందో ఈ డబ్బు అట్లా క్లీన్ చేసే అవకాశం ఉంటుంది. జెమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ని క్లీన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకా ఏమేం చేస్తున్నారు మీ యూనివర్సిటీలో? అడ్వాంటేజెస్ ఏంటి జాయిన్ అయితే? ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవ్రీబడి కెన్ జాయిన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే గృహిణులు జాయిన్ కావచ్చు, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం సాఫ్ట్వేర్ జాయిన్ కావచ్చు, రిటైర్డ్ పీపుల్ జాయిన్ కావచ్చు. ఏం చదువుకోని కూడా పని చేయాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. పని చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పడిపోయి లేకపోతే మొబైల్ చూసుకుంటూ స్క్రీన్ టైం కొంచెం తక్కువ చేసుకొని సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చేసే అవకాశం ఉంటుంది. మా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. టైం తీసుకొని ఆఫీస్కి వస్తే మనం పెద్దంబరపేటలో మనకు థర్స్డే రోజు మీటింగ్ ఉంటుంది, సాటర్డే రోజు కోకాపేటలో ఉంటుంది ఆఫీస్, మనకు అప్పా జంక్షన్లో కూడా ఆఫీస్ ఉంది. సో ఎవ్రీ వీక్ 2 days మనం సాటర్డే అండ్ థర్స్డే సో మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పర్టికులర్ మేము చెప్పిన సజెస్ట్ చేసిన దాంట్లో చేయాలని లేదు. దే కెన్ వర్క్ ఎనీవేర్. ఏం వర్క్ చేయకపోయినా అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి. అసలు ఎక్కడ జరుగుతాయి మోసాలు, ఎట్లా చేసే అవకాశం ఉంటుంది. విషయం తెలిసిన తర్వాత మోసపోవడానికి అవకాశం లేదు కదా. డెఫినెట్లీ. సో మొత్తానికి రియల్ ఎస్టేట్ యూనివర్సిటీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. సంపాదించాలి అనుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకున్న వాళ్ళు, సెకండరీ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు చాలా వరకు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు నాకు లైఫ్లో టైం వస్తలేదు అనుకుంటారు, కానీ వాళ్ళ టైంకి టైం ఇవ్వకనే వాళ్ళకి టైం రాదు. ఓకే. ఇంకేంటి ఆలస్యం, కింద నంబర్కి కాల్ చేయండి, ఆర్యూలో జాయిన్ అవ్వండి, అంతేనా? ఓకే. సో మీరు నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ ఏంటి మీది? గుడ్ క్వశ్చన్. సో మా ఉద్దేశం ఏంటంటే సో అట్లీస్ట్ ఒక 10,000 ఎగ్జిక్యూటివ్స్నైనా మాస్టర్స్ని చేయాలని చూస్తున్నాం మేము ఇక్కడ. ఓకే. అట్లీస్ట్ ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నప్పుడు మనుషులను బాగు చేసే ప్రొఫెషనల్స్ని మేము రెడీ చేస్తే ఆబ్వియస్లీ అందరు బాగుపడతారు. సో డబ్బులు లేక కాదు చాలామంది పేదరికంగా మిగిలిపోయినందుకు, ఆ డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియక పేదరికంగా మిగిలిపోయారు. ప్రతి ఒక్కరిని
టచ్ చేస్తే ఈవెన్ మీ ఫాదర్ మా ఫాదర్ కూడా చెప్తారు, సార్ నేను చూసినప్పుడు ఇక్కడ ఏం లేకుండే, చెట్లే ఉండే, ఇక్కడ చెరువులే ఉండే, ఇప్పుడు కోట్లు రాళ్ళు రప్పలే ఉండే, ఏం చేసినాం మరి రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు? తీసుకోవాలన్న ధైర్యం సరిపోలేదు. తీసుకుంటే ఏమవుతుందో అని ఒక చిన్న అపోహతోటి మనం వెళ్ళిపోయినాం. సో ఆ అపోహలన్నీ తుడిచిపెట్టడానికే మా ఎగ్జిక్యూటివ్స్ని లీడర్స్ లాగా తయారు చేస్తున్నాం. సో రియల్ ఎస్టేట్ని చాలామంది కెరియర్గా చూస్ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు ఫస్ట్ 6 months చాలా ఏమంటారు మోటివేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు చేస్తారు. డౌన్ ద లైన్ కొంత క్లయింట్స్ని తీసుకురావడంలోనూ లేకపోతే వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవడంలోనూ ఎక్కడో వెనకడుగు వేసి స్టాప్ చేస్తుంటారు చాలామంది. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలామంది స్టెప్ బైగా అంటారు, మీకు కూడా తెలుసు. అవును, మా యూనివర్సిటీ నుంచి మేమేం చేస్తామంటే గెట్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. సో మీకు ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకోలేదన్న విషయాన్ని చూసుకోవాలి. అంటే మనకు ఇమీడియట్గా రాగానే సక్సెస్ అనిపించినప్పుడు నాకెవరితో పని లేదు, నాకెవరితో అవసరం లేదు, నాకే అన్ని తెలుసు అన్న ఒక అపోహలో ఉండిపోతుంది. సో గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి. ఫస్ట్ అనవసరమైన ఆత్మగౌరవాన్ని పెంచుకోకుండా మనం నేర్చుకోవాల్సింది చెక్ చేసుకొని రెగ్యులర్గా మార్కెట్ అప్డేట్ చేసుకుంటూ మార్కెట్ ట్రెండ్స్ ఎట్లున్నాయి, కస్టమర్ పల్స్ ఎట్లున్నాయి. సో అప్పుడు మనకు వచ్చేసి కస్టమర్ తెలియగలోడు అయిపోయాడు, కస్టమర్ చెప్తే ఇంటలేడు అని చెప్పేసి చెప్తుంటారు. సో మీ దగ్గర కొనే శక్తి లేనప్పుడు 50 లక్షలు పెట్టి 50 లక్షల ప్రాపర్టీ మీ దగ్గర కొనడానికి వస్తున్న కస్టమర్కి మీకంటే తక్కువ తెలివి ఉండాలనుకోవడం మీ తప్పు. సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోండి. సో బేసిక్ ఏముంటుంది, స్టార్టింగ్లో ఎవరైనా ఇనిషియల్గా ఫెయిల్ అవుతారు, తర్వాత మేబీ నేర్చుకుంటారు, అక్కడి నుంచి తర్వాత అచీవ్ అవుతారు. అచీవ్ అయిపోగానే అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు కదా, అక్కడి నుంచి ఎక్స్పర్ట్ కావాలి, అక్కడి నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ నేర్చుకుంటే మాస్టర్ అవుతారు. సో అట్లన్నీ కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదు. సో సక్సెస్ ఈజ్ నాట్ ఏ జర్నీ, ఇట్ ఈస్ ఏ కంటిన్యూషన్. సాధించడానికి ఆగిపోకుండా కొనసాగింపు మాత్రమే ఉందనుకొని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ రియల్ ఎస్టేట్ లేదన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. అందరికీ సొంత ఇల్లు వచ్చేసింది హైదరాబాద్లో. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి.